సో హలో గాయ్స్, వెల్కమ్ టు డ్యూడ్ వర్స్ టెక్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కిక్. సో కిక్ అంటే ఏంటి అసలు? కిక్ అనే యాప్ ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయితే వాడుతున్నాడు. సో ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేస్తున్నారు. సో అసలు ఈ యాప్కి ఇంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో అసలు ఈ యాప్ని ఎందుకు ఇంత ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ హైప్ చేస్తున్నారు? సో మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న చాలామంది క్రియేటర్స్ కూడా ఈ యాప్కి షిఫ్ట్ అయిపోతున్నారు యూట్యూబ్ నుంచి. ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు, అంతగా ఏముంది ఈ యాప్లో అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, కిక్ అనేది ఒక లైవ్ స్ట్రీమింగ్ యాప్ అనమాట. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది కూడా ఒక యూట్యూబ్ లాంటిదే. సో ఇందులో కూడా మనం లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు, అలాగే గేమింగ్ కంటెంట్ చేయొచ్చు, చాట్ చేయొచ్చు, ఊరికే చాటింగ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకోటి మ్యూజిక్ అనేది స్ట్రీమ్ చేయొచ్చు. సో ఇంకా రకరకాలుగా చేయొచ్చు. కాంటెంట్ క్రియేషన్ కూడా ఇందులో చేయొచ్చు. సో ఇది కూడా సేమ్ యూట్యూబ్ లాంటిదే, కాకపోతే యూట్యూబ్ కన్నా దీనికి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు అనేది కూడా చెప్తాను మీకు. సో అసలు ఇది ఎప్పుడు వచ్చిందనేది ఇండియా కంటే ఇది 2022 ఎండింగ్లో అయితే వచ్చింది ఈ యాప్ అనేది మన ఇండియాలోకి. కానీ అప్పుడు ఇంత హైప్ లేదు దీనికి, కానీ ఇప్పుడైతే విపరీతంగా హైప్ అయితే పెరిగిపోయింది. సో ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. సో కిక్ అని చెప్పి, సో ఇది మంచిగా వాడండి, యూట్యూబ్ కన్నా ఇది మంచిగా ఉందని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. సో అలా హైప్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా పూర్తి హైప్ అయితే రాలేదు. సో ఫ్యూచర్లో రావచ్చు. సో నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం అదే. ఇది ఎందుకంటే ఇది కొత్తగా వచ్చే క్రియేటర్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో అది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది కూడా నేను చెప్తాను ముందు వీడియోలో. సో గైస్, ఫస్ట్ అసలు ఈ కిక్ యాప్ అనేది ఎలా ఉంటుంది, సో దీని ఇంటర్ఫేస్ ఏంటి, సో ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ ద్వారా, అంటే మీరు ల్యాప్టాప్లో కూడా యాక్సెస్ చేయొచ్చు, అండ్ iOSలో కూడా యాక్సెస్ చేయొచ్చు, యాపిల్ యూజర్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈ యాప్ని. సో ఫస్ట్ అసలు దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. చూశారు కదా, సో ఇదే కిక్ యాప్ అనమాట. సో ఇది వెబ్సైట్లో నేను ఓపెన్ చేశాను. సో ఇది వచ్చేసి నా అకౌంట్ అనమాట. సో ఇక్కడ వ్యూయర్ ఛానల్ మీద క్లిక్ చేస్తే సో నా ఛానల్ అనేది ఓపెన్ అయిపోయింది. చూశారు కదా. సో ఇదిగోండి, నేను ఆఫ్లైన్ ఉన్నానని చూపిస్తుంది, డ్యూడ్ టెక్ వర్స్. సో ఇది నా ఛానల్ 0 ఫాలోవర్స్ అనమాట. సో నేనైతే అకౌంట్ అయితే క్రియేట్ చేశాను, కానీ ఇందులో కంటెంట్ అయితే ఏం పోస్ట్ చేయలేదు నేను. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో హోమ్ బటన్ మీద చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇలా స్ట్రీమ్స్ చేయొచ్చు. సో 12.9K వాచ్ చేస్తున్నారు. సో చెప్పాను కదా, దీనికి ఇండియాలో అయితే పెద్ద హైప్ లేదు. ఇదివరకు కంట్రీస్ అంటే ఫారిన్ కంట్రీస్లో దీనికి మంచి హైప్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో GTA, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే GTAకి సంబంధించిన మొత్తం అన్ని స్ట్రీమ్స్ అనేది వస్తాయి. సో ఎంతమంది వాచ్ చేస్తున్నారు ఏంటి, సో మనం ఏ స్ట్రీమ్ అయినా వాచ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇందాక, ఇది కూడా యూట్యూబ్ లాగే ఉంటుంది, సేమ్ యూట్యూబే అని చెప్పి. కానీ దీనికి యూట్యూబ్ కంటే ఎందుకు ఇంత హైప్ అనేది చెప్తాను. సో ఎందుకు అంటే, సో మీరు గమనిస్తే కనుక యూట్యూబ్ కూడా కొన్ని మానిటైజేషన్ పాలసీస్ ఉంటాయి. కొన్ని కంప్లీట్ చేస్తేనే మీరు అవి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అవి ఏంటివంటే యూట్యూబ్లోకి వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్, అలాగే 4000 వాచ్ అవర్స్, లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది ఉండాలి. సో దీనికి కూడా అంతే. సో దీనికి ఏంటంటే మీకు చూపిస్తాను. సో ఇక్కడ క్రియేటర్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం అచీవ్మెంట్స్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో అచీవ్మెంట్స్లో ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది కదా. సో ఫస్ట్ అసలు మనం క్రియేటర్ అని నిరూపించుకోవడానికి, సో ఫస్ట్ మనం ఒక 5 అవర్స్ స్ట్రీమ్ అనేది చేయాలి. సో మీరు ఒక క్రియేటర్, నేను ఒక క్రియేటర్ని అని చెప్పి నువ్వు చెప్పడానికి వాళ్ళకి ఒక 5 అవర్స్ స్ట్రీమ్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ చూశారు కదా. సో ఇక్కడ మనకి ఇన్స్టాలో బ్లూ టిక్ ఎలా ఉంటుంది, ఇక్కడ గ్రీన్ టిక్ అనమాట. సో ఇది ఉంది అంటే మీరు ఒక వెరిఫైడ్ ప్రొఫైల్ అండ్ వెరిఫైడ్ క్రియేటర్ అని చెప్పి మీకు అర్థం అనమాట ఇందులో. సో ఫస్ట్ అసలు ఈ గ్రీన్ టిక్ రావాలంటే ఏమేమి మీరు కంప్లీట్ చేయాలనేది ఇక్కడ చూద్దాం.
సో ఫస్ట్ అసలు ఇక్కడ చూడండి, రీచ్ ఏ టోటల్ ఆఫ్ 10 సబ్స్క్రైబర్స్ ఇన్ ద లాస్ట్ 30 days అని చెప్పి ఉంది. సో పక్కన బ్రాకెట్లో గిఫ్టెడ్ సబ్స్ నాట్ ఇంక్లూడెడ్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, యూట్యూబ్తో పోల్చాను కదా అని యూట్యూబ్లో సబ్స్క్రైబర్ అనుకుంటారేమో, కాదు. మన యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అంటే ఇక్కడ ఫాలో అని అర్థం. సో ఇక్కడ సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే మన యూట్యూబ్లో మెంబర్షిప్ అని అర్థం. సో మన యూట్యూబ్లో ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే మనం ఫాలో చేసినట్టు అనమాట. సో మన వీడియోలన్నీ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి యూజర్స్కి. అండ్ మెంబర్షిప్ అంటే ఏంటంటే వాళ్ళంటే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటారనమాట. సో మనం వాళ్ళకి స్పెషల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ మెంబర్షిప్ అక్కడ మనకి యూట్యూబ్లో ఎలా ఉందో ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అనమాట. సో మెంబర్షిప్కి మనం మనీ కట్టి మెంబర్షిప్ తీసుకుంటాం కదా, ఇక్కడేమో సబ్స్క్రైబర్స్ అంటారనమాట, మెంబర్షిప్ కాదు. అండ్ ఫాలో అయితే ఫాలోవర్స్ అంటారు, సబ్స్క్రైబర్స్ అన్నారు ఇక్కడ. సో మీరు అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మినిమం అంటే 10 సబ్స్క్రైబర్స్ అనేది లాస్ట్ 30 daysలో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రీచ్ అన్ యావరేజ్ ఆఫ్ 50 viewers ఇన్ ద లాస్ట్ 30 days అనమాట. సో మీరు కంటెంట్ స్టార్ట్ చేసిన అంటే ఎప్పుడైనా సరే ప్రజెంట్ డే నుంచి 30 days లోపు మీరు 15 hours ఆఫ్ ద స్ట్రీమ్ అనేది చేయాలి ఖచ్చితంగా. 50 viewers అనేది ఉండాలి మీకు. అండ్ అలాగే 15 hours అనేది స్ట్రీమ్ అనేది ఖచ్చితంగా చేయాలి మీరు. సో లాస్ట్లో వచ్చేసి హ్యావ్ 100 unique చాటర్స్ ఇన్ ద లాస్ట్ 30 days అనమాట. సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఈ గ్రీన్ టిక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీనికి ఏం మీరు మనీ పే చేయక్కర్లేదు, లేకపోతే ఎవరిని అడగక్కర్లేదు. అండ్ యూట్యూబ్లోగా దీనికి 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. ఇలాంటి పెద్ద పెద్ద ఏం లేవు. సో చిన్న చిన్నగానే ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఇది మెయిన్ అనమాట. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో మనం ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళాలి అంటే, మన ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనం రీచ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నమాట. సో ఏంటివి అంటే, సో టోటల్ 25 సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అవ్వాలన్నమాట 30 days లోపు. సో నెక్స్ట్ వచ్చేసి 75 viewers అనేది ఉండాలి. మనం ఏదైతే ఇప్పుడు స్ట్రీమ్ ఇప్పుడు నేను ఒక వీడియో లేదా ఒక స్ట్రీమ్ పెట్టాను, ఆ స్ట్రీమ్కి మినిమం 30 days లోపు 70 views వస్తే చాలు, 75 views వస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. 30 days అంటే 1 month, లాస్ట్ 1 month మీరు ఒక స్ట్రీమ్ పెట్టారు, ఇవాళ ఫస్ట్ పెట్టారు. సో మంత్ ఎండ్ కల్లా మీకు 75 views వస్తే చాలు. 1000 views 2000 views రావక్కర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 30 hours అయినా స్ట్రీమ్ చేయాలి మీరు. అంటే రోజుకు 1 hour చొప్పున చేస్తే 30 daysలో 30 hours అనేది కంప్లీట్ అయిపోయింది. మీరేమో 5 hours 6 hours కూడా చేయక్కర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి 250 unique చార్టర్స్ అనేది ఉండాలన్నమాట. యూనిక్ చార్టర్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎవరైతే మీకు సబ్స్క్రిప్షన్స్ చేసుకుంటారో, అంటే ఐ మీన్ మెంబర్షిప్ అనమాట, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సో వాళ్ళు అనేది కొంచెం 250 చార్ట్స్ అంటే వాళ్ళు 1 2 3 4 రిప్లైలు ఇస్తూ ఉంటే చార్ట్లు పెరిగిపోతూ ఉంటే అలా 250 చార్ట్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫాలోయింగ్ అనమాట. సో ఎందులో అయినా సరే ఫస్ట్ మనకి ఫాలోవర్స్ ఉండాలి. సో ఇక్కడ మీకు 250 followers అంటే చాలా తక్కువ చెప్పాలంటే. ఇప్పుడు ఇన్స్టాలో చాలా ఎక్కువ ఉండాలి, యూట్యూబ్లో వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. కానీ ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే మాత్రం జస్ట్ 250 followers ఉంటే చాలు, మీరు వీళ్ళ ఏదైతే ఉందో మానిటైజేషన్కి మీరు అప్లై అయిపోతారు. అండ్ కింద వీళ్ళు ఒకటి రాశారు ఏంటంటే, ఇఫ్ యువర్ ఛానల్ మీట్స్ ద రిక్వైర్మెంట్స్ ప్లీజ్ ఈమెయిల్ అని చెప్పి వాళ్ళు ఈమెయిల్ ఇచ్చారు. ఒకవేళ మీరు కనుక, సో మనకి యూట్యూబ్లో ఏంటంటే మనం రిక్వైర్మెంట్స్ అనేది కంప్లీట్ చేస్తే మనం అప్లై బటన్ మీద క్లిక్ చేయాలి. కానీ ఇందులో అలా కాదు, వాళ్ళకి మనం మెయిల్ అనేది చేయాలి. సో ఇక్కడ కనపడుతుంది కదా, సో ఈ మెయిల్కి అనేది వాళ్ళకి మెయిల్ అనేది చేయాలి. సో ఏం చేయాలి అంటే, సో ఇక్కడ మనం చేసే కంటెంట్ ఏంటి, సో మనం ఏం స్ట్రీమ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి మెయిల్ చేయాలి. సో ఇక్కడ కింద ఇంకోటి కూడా ఇచ్చారు ఏంటంటే, కైండ్లీ నోట్ దట్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ డస్ నాట్ గ్యారంటీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బట్ మేక్ యువర్ ఎలిజిబుల్ టు అప్లై అని. అంటే ఏంటంటే, సో ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యారు, ఓకే కంప్లీట్ చేశారు, కానీ కంపల్సరీ మీ ఛానల్ మానిటైజ్ అని చెప్పట్లేదు వాళ్ళు, కంపల్సరీ అని చెప్పట్లేదు. సో యూట్యూబ్లో కూడా అంతే కదా, చూస్తాడు మీ కంటెంట్ మొత్తం రివ్యూ చేస్తాడు, వీడు ఓకే ఒరిజినల్గా చేశాడు, వీడు కష్టపడ్డాడంటే వాడు మీకు మానిటైజేషన్ ఇస్తాడు. లేదు వీళ్ళు రీయూజ్డ్ కంటెంట్ వాడారు, వీళ్ళు ఏదో ఏ వాడారు, అవి వాడారు, ఈ వాడారు అని చెప్పంటే మీది మానిటైజేషన్ వాళ్ళు అప్రూవ్ చేయరనమాట. సో ఇందులో కూడా సేమ్ అంతే, వాడు అదే చెప్తున్నాడు. సో గైస్ చూశారు కదా, సో ఇవే అనమాట పాలసీస్ అనమాట వీళ్ళ మానిటైజేషన్ రూల్స్ అనమాట. సో నన్ను అడిగితే యూట్యూబ్తో కంపేర్ చేసుకుంటే
కిక్ యాప్లో చాలా అంటే చాలా ఈజీ ఏవి కంప్లీట్ చేయడం. ఎప్పుడు మీకు కనుక మంచి ఫ్యాన్ బేస్ ఉంటాయి. సో ఎవరైతే మన తెలుగు యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలామంది కిక్కి షిఫ్ట్ అవ్వడానికి కారణం ఇదే. త్వరగా అనేది మానిటైజేషన్ వచ్చేసిద్ది. ప్లస్ దీనిలో ఒక ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా, మీరు ఇందులోనూ స్ట్రీమ్ చేయొచ్చు, యూట్యూబ్లోనూ స్ట్రీమ్ చేయొచ్చు. మీరు యూట్యూబ్లో స్ట్రీమ్ చేస్తానే ఇందులో చేయొచ్చు. టూ వేస్లో చేయొచ్చు అట్ ద సేమ్ టైం అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఒక స్ట్రీమ్ చేస్తున్నారు, ఫ్రీ ఫైర్ గేమింగ్ స్ట్రీమ్ చేస్తున్నారు, యూట్యూబ్లో స్ట్రీమ్ చేస్తున్నారు. సో దాని నుంచి ప్యారలల్గా కిక్ కూడా చేయొచ్చు అనమాట. సో అప్పుడు మీకు స్ట్రీమ్ చేసినందుకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, కిక్ నుంచి మనీ వస్తుంది. సో 2 సైడ్స్ నుంచి మనీ వస్తుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదా, సో యూట్యూబ్ లాంటిదే కదా ఇది కూడా, కానీ దీనికి ఎందుకు ఇంత హైప్ ఎందుకు అని చెప్పి ఇందాక నేను మీకు చెప్పాను కదా ఎందుకో చెప్తానని. ఎందుకు అంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది మనకు వచ్చే రెవెన్యూ ఇప్పుడు మన వీడియో నుంచి మనకు వచ్చే రెవెన్యూ 100% అయితే అందులో నుంచి 70% మనకి ఇస్తుంది, 30% అనేది యూట్యూబ్ తీసుకునిద్ది. కానీ కిక్ యాప్లో అలా కాదు. ఇప్పుడు 100% అనేది ఇందులో రెవెన్యూ వస్తే 95% అనేది మనకు వస్తుంది, 5% మాత్రమే కిక్ యాప్ తీసుకుంటుంది. సో ఇందుకే రెవెన్యూ అనేది చాలా హై మనకు వచ్చేది ఇందులో కిక్ యాప్లో. సో అందుకే దీనికి ఇంత అందరూ హైప్ ఇస్తున్నారు అనమాట. సో యూట్యూబ్లో అయితే 70% మనకు వచ్చేది, 30% వాడు లాగేస్తాడు. ఇక్కడైతే 95% మనకు వస్తుంది, అక్కడ 5% వాడు తీసుకుంటాడు. మరి అది కూడా లేకుండా అయితే ఎవరు ఫ్రీగా చేయరు. సో గైస్ చూశారు కదా, ఇవే అనమాట వీళ్ళ మానిటైజేషన్ రూల్స్ అనమాట. సో ఇక్కడ మీరు రెవెన్యూ మేము క్లిక్ చేస్తున్నాం. సో రెవెన్యూ డాష్బోర్డ్ చూడండి, పేమెంట్స్ నాట్ యాక్టివేటెడ్ అనమాట. సో ఇక్కడ ఏమంటుందంటే అచీవ్మెంట్స్కి వెళ్ళండి అని, అంటే ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మీకు రెవెన్యూ అనేది ఓపెన్ అయ్యిద్ది. సో ఇప్పుడు మనం రియాలిటీ మాట్లాడుకుందాం. సో కాసేపు పక్కన పెట్టండి ఇవన్నీ, రియాలిటీ మాట్లాడుకుందాం. ఓకే భయ్య, అన్నీ చెప్తున్నావు బాగానే ఉంది, యూట్యూబ్ కన్నా ఇది బెస్ట్ అంటున్నావు, ఎక్కువ మనీ వస్తున్నాయి అంటున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ వీడియో పెట్టంగానే చాలామంది ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసేసి సో ఓపెన్ చేసేసి ఏవో పెట్టేస్తూ ఉంటారు. 75 వ్యూవర్సే కదా కావాల్సింది, 205 కదా, మా వాళ్ళు సగం మందిని చేపించేస్తే అయిపోయింది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కిక్ యాప్లో మీకు వ్యూస్ రావడం కష్టం. ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఎలాంటి చెత్త వీడియో పెట్టినా మినిమం వ్యూస్ వస్తాయి. ఎందుకంటే యూట్యూబ్ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి. సో మనకి మినిమం వ్యూస్ వస్తాయి. కానీ కిక్ యాప్ అనేది ఇంకా ఇండియాలో అంత హైప్ రాలేదు. ఈ యాప్ అనేది ఇప్పుడిప్పుడే హైప్ వస్తుంది. ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్కి ఇది ఒక మంచి అవకాశం అని. ఎందుకు అంటే బిగ్ యూట్యూబర్స్ ఇప్పుడిప్పుడే షిఫ్ట్ అవుతున్నారు. సో మనం తలుచుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం చిన్న కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో మనం కూడా వాళ్ళతో స్టార్ట్ అవ్వచ్చు. సో కాకపోతే మనకి వాళ్ళకన్నా కొంచెం తక్కువ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. కానీ మన కంటెంట్ అనేది గట్టిగా ఇస్తే కిక్ యాప్లో మంచిగా అనేది మనం ముందుకెళ్ళచ్చు. మంచి ఎర్నింగ్స్ ఉంటాయి, ఎందుకంటే 95% ఆఫ్ ద ఎర్నింగ్స్ మీకే వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ యాప్లో మనకి కొంతమంది తెలుగు స్ట్రీమర్స్ని అయితే మీకు చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం హోమ్కి అయితే వచ్చేద్దాం. హోమ్కి వచ్చేసి సో ఇక్కడ సెర్చ్లో ఇక్కడ మనం మొన్నాబాయ్ గేమింగ్ అని టైప్ చేద్దాం. సో మీ అందరికి తెలిసి ఉంటాడు కదా, మొన్నాబాయ్ గేమింగ్ ఫ్రీ ఫైర్ అనమాట. సో ఇవన్నీ మొన్నాబాయ్ గేమింగ్ అఫీషియల్ అకౌంట్ అనమాట. సో చూడండి, ఇప్పుడైతే లైవ్లో ఉన్నాడు మొన్నాబాయ్ ప్రజెంట్. సో లైవ్లో ఉన్నాడు. సో చూడండి 457 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. సో చూశారు కదా ఎంతమంది ఫాలోవర్స్ చూశారు కదా, 18.7K. అదే మొన్నాబాయ్ యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్లో తెలుసా మీకు? 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అనమాట యూట్యూబ్లో. కానీ కిక్ యాప్లో 18.7K. సో ఇప్పుడు అర్థమైందని ఎందుకు చెప్పాను కిక్ యాప్లో గ్రో ఎంత కష్టమో. రెవెన్యూ వస్తుంది బాగానే ఉంది, ఎంత రెవెన్యూ వచ్చినా మనకి ఎంత రెవెన్యూ ఇచ్చినా మన కంటెంట్ సరిగ్గా లేదు అంటే ఎవరు మనని ఫాలో చేయరు, మనకి వ్యూస్ రావు. సో గైస్ నేనేం చెప్తానంటే కంటెంట్ని నమ్మండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో
అసలు 18.7K అక్కడ 4 మిలియన్ ఎక్కడ 4 మిలియన్ ఇక్కడ 18.7K. సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా దీనికి షిఫ్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. సో నేను అందుకే చెప్పాను, కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో, రావాలనుకుంటున్నారో, కిక్ అనే ప్లాట్ఫామ్ మీకు పర్ఫెక్ట్ అని చెప్పాలి. మీ దగ్గర మంచి కంటెంట్ ఉంది, మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదుగుతున్నారు, ఖచ్చితంగా కిక్ అయితే ఖచ్చితంగా మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుందని నా సజెషన్ మీకు చెప్తున్నాను. ఎవరైతే ఈ వీడియో కొత్తగా స్టార్ట్ చేద్దాం, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి. సో గైస్, సో ఇవాళ వీడియో అయితే ఇంతే. సో మీకు కిక్ అనే యాప్ గురించి మీకు క్లియర్గా చెప్పాను. సో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సో దాన్ని గ్రాప్ చేసుకోండి. సో కిక్ అనే యాప్ అనేది ఇంకా అంతగా హైప్ అవ్వలేదు. సో కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే మీరు కూడా స్టార్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయండి, పార్ట్ టైంగానే చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో కంటెంట్ క్రియేషన్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాలి స్టూడెంట్స్కి, మెయిన్గా స్టూడెంట్స్కి. ఎందుకు అంటే సో ఇప్పుడు మీరు బయట ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటారు, కొంతమందికి జాబ్స్ రావు, కొంతమందికి ఏం చేస్తారో తెలియదు, ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ ఉంటారు. సో నేను ఆ కేటగిరీ అనమాట. కాకపోతే నేను ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చి సో చేద్దాం, మనం ట్రై చేద్దాం. ట్రై చేయడంలో తప్పులేదు, ఎందుకంటే మనం ఏ కంటెంట్ చేసినా అందులో ఏదో ఒకటి మనం న్యూగా చేయాలన్నమాట. సో నేను నా ప్రయత్నం అనేది ఏం చేస్తున్నాను. సో అది క్లిక్ అయిద్దా లేదా అనేది మీ చేతుల్లో ఉంటుంది, కానీ నేనైతే నా ట్రై అయితే నేను చేస్తున్నాను. సో గైస్, ఇవాళ వీడియో అయితే ఇంతే. సో ఇప్పటికే లెంత్ అయితే ఎక్కువైపోయింది. సో ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా టాటా, బాయ్ బాయ్.